నేను కుంకుమ తెచ్చి బొట్టు పెట్టేలోగా ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకు బొట్టు పెట్టే అదృష్టం నీకు లేదేమో. Don't let me wash my hands. Afterwards. It's your place. You've got nothing to worry about here. డాక్టర్ ఆనంద్, నేను ఎక్కడున్నాను? ఇదెవరిల్లు? కంగారు పడక లక్ష్మి, ఇది నీ ఇల్లే. నా ఇల్లా? ఇది నిజమా? పాపం పుణ్యం తెలియని పసిబిడ్డల అభం శుభం తెలియని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేనే పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశారు డాక్టర్? మీకు తెలీదు, నేను పాపిష్టి వాడి చేతుల్లో అపవిత్రమైన దాన్ని, భార్య అనే స్థానం పొందకూడని దాన్ని, బ్రతకడమే అనవసరమైన దాన్ని. నన్ను పెళ్లి చేసుకున్నారా? లక్ష్మి, ఏ నీచుడో బురద చేతులు కడిగినంత మాత్రాన్న గంగ అపవిత్రం కాదు. నీ ఇష్టం లేకుండా ఓ దుర్మార్గుడు చేసిన పాడు పనికి నువ్వు బాధ్యురాలు కాదు. అంటే మీరు అంతా తెలిసి చేసుకున్నారా? అవును, నిజం తెలిసి మనసారా నిన్ను నాదాన్ని చేసుకున్నాను. ఎందుకంత త్యాగం చేశారా? త్యాగం కాదు, అది నా భాగ్యం, ఒక రకంగా నా బాధ్యత. అంటే నేను రుణపడి ఉన్న ఒక మనిషి కోసం డాక్టర్గా నిన్ను బాగు చేయాలనుకున్నాను. పేషెంట్గా నా ఇంటికి తెచ్చుకున్నాను. డాక్టరు పేషెంటు అయినా సరే ఆడ మగ ఒకే నీడను ఉండి ఈ లోకం అనుమానిస్తుంది, అవమానిస్తుంది. అందుకు అవకాశం ఇవ్వకూడదనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అనుక్షణం తపన పడి నిన్ను బాగు చేసుకున్నాను. గతంలో జరిగిన ఆ పాడు సంఘటనని ఒక పీడకలగా మర్చిపో. మనసు గొప్పదైనా మీరు మర్చిపోవచ్చు, మనసు గట్టిపరుచుకు నేను మర్చిపోవచ్చు. కానీ ఈ సంకు, ఈ సమాజం దెబ్బతిన్న మనిషిని చూసి అయ్యో పాపం అనలేని సంఘం గురించి, నేలరాలిన పువ్వుని కాలు జారిన పిల్లని
ఆదరంగా ఆదుకోక నవ్వే సమాజం గురించి ఆలోచించటం భయపడటం అనవసరం లక్ష్మి. మరో విషయం, పరిస్థితుల కారణంగా నీ ఇష్టం అడగకుండానే పెళ్లి చేసుకున్నాను. అందుకే నా మనసులో భార్యగా నిలుపుకున్నానే కానీ తప్పుగా నిన్ను తాకనైనా లేదు. అయినా నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు లక్ష్మి. నేను మిమ్మల్ని క్షమించరువా? ఎంత మాటండి. అతి స్థిరంగా ఉన్నప్పుడు వద్దంటూ ఏడ్చిన విధక ఓ పశువు నన్ను పాడు చేసింది. నాశనమైన నన్ను, మతిలేని నన్ను నీడు కూడా పడనేక పవిత్రంగా చూసుకున్నారు. పచ్చపడి నన్ను స్వచ్ఛమైన మనసుతో స్వీకరించారు. నేను పూజించవలసిన దేవుడు ఏ కొండ మీద ఏ గుడిలోనూ లేడండి. మీ రూపంలో నా ముందే ఉన్నాడండి. నా ముందే ఉన్నాడు. నువ్వు పూజించవలసిన దైవం నేను కాదు, మీ అన్నయ్య రమేష్. అన్నయ్య? అవును, మా అన్నయ్య. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? నేను తక్షణం చూడాలి. మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. నువ్విలా అడిగే ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు నేను తప్పించాను, తాపత్రయపడ్డాను. పద, మీ అన్నయ్య చూద్దాం.